బ్రహ్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, ప్రతి పౌర్ణిమ రోజు మనం కలుసుకుంటున్నాం. మొన్న ఈ నెలలోనే 11, 12, 13, 14 తేదీల్లో వాలంటీర్స్, స్వచ్ఛంద సేవకుల శిక్షణ తరగతులు జరిపినాము. చాలా చక్కగా భయభక్తి వినయాలతో, క్రమశిక్షణతో ఆ 4 రోజులు అత్యంత ఆనందంగా గడిపినాము. చాలా రోజుల నుంచి ఆ బావి మూతేస్తామని అనుకునేటివి. ఎప్పుడూ పనిచేయనటువంటి వాళ్ళు కూడా చాలా శ్రద్ధతో, ఉత్సాహంతో పనిచేసి ఆ బావిని మూసేసినాము. పోయిన పౌర్ణమికి ఎలా ఉన్నింది, ఈ పౌర్ణమికి ఎలా ఉంది, ఎంతో మార్పు కనబడతా ఉంది. దీనికి ఏం కారణం అంటే శిష్య భక్తాదుల యొక్క భక్తి ప్రపత్తులు, వాళ్ళు ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష, ఉత్సాహం, సద్గురువుల వారి యొక్క ఆశీస్సులు. ఇందుకు ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉండి పనిచేసినారు. వంట వాళ్ళు కూడా తృప్తికరంగా అందరినీ ఆనందపరిచినారు. కాబట్టి శిక్షణ తరగతులకు హాజరైనటువంటి స్వచ్ఛంద సేవకులకు, అందులో ఒక భాగంగా ఉన్నటువంటి వంట వారికి, ఆ వంటను అందించేదానికి తగు సహాయం చేసినటువంటి కార్యకర్తలకు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇక సాధన చతుష్టయ సంపత్తిని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతి నెల. అది ఇంకా ముగిసి రాలేదు. అది నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం మాట్లాడుకున్నాం. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం గురించి కూడా మాట్లాడుకున్నాం. శమాది షట్క సంపత్తి 6 ఉన్నాయని చెప్పాను. శమము, దమము, ఉపరతి అయినాయి. నేటి విషయం తితీక్ష, దాని తర్వాత శ్రద్ధ, దాని తర్వాత సమాధానం ఉంటుంది, దాని తర్వాత ముముక్షత్వం ఉంటుంది. అప్పటికి సాధన చతుష్టయ సంపత్తి అనే విషయం సమాప్తమవుతుంది. ఈరోజు తితీక్షను గురించి తెలుసుకుందాం. ఇది కూడా శమాది షట్క సంపత్తిలో చాలా ముఖ్యమైనటువంటిదే. తితీక్ష అంటే ఏమిటి? సహనము, ఓర్పు, క్షమ, శాంతము అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ సహనము, ఓర్పు, క్షమ అన్నటువంటిది ఎవరికి కావాలి? ఎవరికైతే ఓపిక లేదో, ఎవరికైతే శాంతము లేదో వారికి కావాలి ఇది. మహాత్ములు అంటారు, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అంటారు. ఎప్పుడైతే తితీక్ష నశిస్తుందో, ఎదుటివాడు ఏమైనా పలికితే, ఏమైనా బొంకితే మనలో శాంతం నశిస్తుంది. కోపం, ద్వేషం, అసూయ ఇత్యాది రాక్షస గుణాలు ఉద్భవిస్తాయి. అందువల్ల ఆధ్యాత్మిక క్షేత్రంలో, సాధన మార్గంలో తితీక్ష కూడా చాలా ముఖ్యమైనటువంటిది అని దాన్ని కూడా చేర్చినారు. శాంతం, క్షమ,
ఓర్పు. చూడండి, మానవులకు 3 ముఖ్యమైనటువంటి గుణాలు మానవుల్లో ఉంటాయి. సత్వగుణము అంటారు, రజోగుణము అంటారు, తామస గుణము అని అంటారు. కొంతమందిలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, కొంతమందిలో రాజస గుణం ప్రధానంగా ఉంటుంది, ఇంకా కొంతమందిలో తామస గుణం ప్రధానంగా ఉంటుంది. తితిక్ష అనున్నటువంటిది, ఈ ఓర్పు అనున్నటువంటిది సత్వగుణముతో కూడి ఉన్నటువంటిది. సత్వగుణం పరిపూర్ణమైతే తితిక్ష రూపంగా బయటికి కనబడుతుంది అంటారు మహాత్ములు. అందువల్ల కోపాన్ని నాశనం చేసుకొని ప్రతి ఒక్కరూ శాంత గుణమును పెంపొందించుకోవాలి. సర్వసాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు సొంత ఇంటి నుంచే సమస్యలు వస్తాయి. నీవు ప్రయాణం చేసే సమయంలో నీ తల్లిదండ్రులే నీకు ఎదురు నిలబడవచ్చు, నీ భార్య బిడ్డలే నీకు అడ్డంకులు తీసుకురావచ్చు, నీ అన్నదమ్ములే ప్రతిఘటించవచ్చు, దగ్గరి బంధువులు దూర బంధువులు ఎదురై నిలవచ్చు. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఓర్పుతో, తితిక్షతో వాళ్లకు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి నచ్చ చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఒక మార్గం. ఒకవేళ దానికి సాధ్యం కాకపోతే ఎదిరించైనా సాధన చేయాలి. అక్కడ కూడా తితిక్షను పాటించాలి అని అంటారు. అక్కడే తితిక్ష యొక్క మహత్వం తెలిసి వస్తుంది. సామాన్యంగా ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళని ఎవరు ఒప్పుకోరు, మెచ్చుకోరు. జీసస్ క్రైస్తు కూడా దీన్ని ఎదిరించినాడు. ఇంటిలో ఆయన సోదరులే ఆయనకు బయట వేసినాడు. మహమ్మద్ పైగంబర్ల వారికి దగ్గరి బంధువులే దూరం అయిపోయారు. ఆ బంధువుల పాటు పడలేక మక్కా నుంచి మదీనాకు వెళ్ళిపోయారు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. మొదట ఇంట గెలవాలి, తర్వాత రచ్చకు రావాలి. ఈ ఆధ్యాత్మిక మార్గం, ఈ సత్యమైన మార్గంలో ఎవరు అడ్డు వచ్చినా లెక్క వేయవద్దండి. చివరకు తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ ఒకే లక్ష్యాన్ని ఉంచుకొని దైవం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ మార్గంలో ప్రయాణం చేయండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నీ తల్లి గనక అడ్డం వస్తే ఏం చేయాలి? అలనాడు భరతుడు తన తల్లిని ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడ్డు తగిలినందువల్ల విడిచిపెట్టేసాడు, పక్కకు నెట్టేశాడు. ఆ రీతిగా నెట్టు ముందుకు సాగు అని అంటుంది ఆధ్యాత్మిక మార్గం. ఒకవేళ నీ తండ్రి కనుక ఈ మార్గంలో అడ్డం వస్తే భక్త ప్రహ్లాదుని మాదిరిగా ఎదిరించి ముందుకు సాగు. నీ భార్య కనుక ఈ మార్గంలో అడ్డం వస్తే భర్తృహరిలా భార్యను పక్కకు నెట్టి ముందుకు ప్రయాణం చేయని అంటాడు. భర్త గనక ఈ మార్గంలో అడ్డం వస్తే ఏం చేయాలి? సంత మీరాబాయిలా పక్కకు నెట్టి ముందుకు పో. ఒకవేళ నీ సోదరుడే ఈ మార్గంలో అడ్డం వస్తే విభీషణు ఇలా విడిచిపెట్టి పక్కకు నెట్టి నీతైన మార్గంలో ముందుకు ప్రయాణం చేయి. ఈ నీతియుతమైన మార్గానికి, ధర్మ మార్గానికి, సత్యపథానికి అకస్మాత్తుగా నీ గురువే ఎదురైతే భయపడవద్దు. ధర్మానికి గురువై ఎదురై నిలబడితే గురువును విడిచిపెట్టు, ధర్మాన్ని విడిచిపెట్టొద్దు. అలనాడు భీష్ముడు
తన గురువుని ఎదిరించాడు. అటువంటి మనస్తత్వం, అటువంటి ధైర్యం, సత్యం కొరకు ప్రాణమునైన ధారపోసేదానికి సిద్ధంగా ఉండు, చెల్లించవద్దు అని మహాత్ముల యొక్క ఉపదేశం. అందువల్ల ఈ మార్గం చాలా సులభమైందేమో అనుకుంటాం, చాలా కష్టమైనటువంటిది. కత్తి మీద సాము లాంటిది. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పతస్తత్కవయో వదంతి. ఉపనిషత్ మహర్షులు చెప్పినటువంటి మాట. జాగ్రత్తగా లేయి, గురువులను ఆశ్రయించు. చాలా సులభమైనటువంటి మార్గం కాదు ఇది, కష్టమైనటువంటి మార్గం. ముండ్ల పాన్పు ఇది, పూల పాన్పు కాదు. అయితే గుండె నిబ్బరముతో, ధైర్యముతో, క్షమాగుణముతో, తితీక్షతో ముందడుగు వేయి. పరమాత్మని యొక్క కృప, అనంతమైనటువంటి ఆశీర్వాదం నీ పైన ఎప్పటికీ ఉంటుంది. అందువల్ల అతి ముఖ్యమైనటువంటి తితీక్ష అలవాటు చేసుకోవాలి. మేమేం చేస్తాము? సంపదలు కలిగితే ఆనందిస్తాం, కష్టాలు కలిగితే దుఃఖిస్తాం. ఇది కాదు. సంపదలు గలుగుతరి మహాజనుల హృదయం అధినవోత్పల కోమలం బగుచు వెలయు. నా పదలు నొందునప్పుడు మహామహీధరాష్ట్ర సంఘాత కర్క సంబయిత నర్చు. సంపదలు కలిగినప్పుడు మహాత్ముల యొక్క హృదయం ఆ పువ్వు వలె వికసిస్తుంది, సరళంగా ఉంటుంది. అదే రీతిగా కష్టములు సంభవించినప్పుడు ఒక పర్వతములోని రాళ్ల మాదిరిగా చలించకుండా దృఢంగా ఉంటుంది, చలించదు వాళ్ళ హృదయం. భీతి చెందరు, భయపడరు. ఆ మాదిరిగా ఉండు. ఎక్కువగా పొంగిపోవద్దు, కురుంగిను పోవద్దు. ఇది మహాత్ములు నేర్పే పాఠం. ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో చూడండి, జీసస్ క్రైస్ట్ ఎవరి ఆస్తిని హరించాడు, ఎవరికి అన్యాయం చేశాడు? ఏం చేయలేదు. ధర్మాన్ని బోధించాడు, నీతిని వ్యాపింపచేశాడు, నీతియుతమైనటువంటి జీవితాన్ని నడిపాడు. ఆయన ఏం చేసింది సమాజం? జోహార్లు అప్పగించిందా? షహబాష్ అనిందా? లేదు. కసి తీర్చుకోవాలని చెప్పి ఆ మహాత్ముని శిలువనెక్కించింది, చిత్రహింసల పాలు చేసింది. మహమ్మద్ పైగంబర్, దేవుడు ఒక్కడే, మనమంతా అతని సంతానము అనే తత్వాన్ని ప్రచారం చేశారు. తప్పేముంది? అయితే ఆనాటి ప్రజలు ఆయన అభినందించారా? ఆయన భావాలను ఒప్పుకున్నారా? లేదు. మక్కా నుంచి మదీనాకు పారించారు. అయితే మహాత్ములు తితీక్షను వదిలిపెట్టలేదు, ఆ ఓర్పును వదిలిపెట్టలేదు. ఆ క్షమాగుణం వాళ్ళ దృఢంగా నాటుకుపోయింది. ఆ ఓర్పుతోనే జీవితాన్ని సాగించారు. ఇలా వస్తే భారతదేశంలో ఒక మహనీయుడు, అద్వితీయ తపశ్శక్తి సంపన్నుడు ఉన్నాయి. ఆయన పేరు జేమ్స్ క్యాబ్రిడ్జ్ అంటారు, షమాప్త బ్రజ్ అని అంటారు. ఇంగ్లీష్లో ఎట్లా అంటారు, తెలుగులో ఇట్లా అనుకోవచ్చు. మహాతపశక్తి సంపన్నుడు ఆయన. తితిక్ష చెప్తున్నాను కాబట్టి ఆ ఉదాహరణ చెప్పవలసి వస్తుంది. ఇక్కడ హక్ అనల్లహ్ అనేవాడు ఎప్పుడు, హక్ అనల్లహ్, దీని అర్థం ఏమి అంటే అహం బ్రహ్మాస్మి అని, నేనే దేవుణ్ణి అని. అటువంటి అద్వైత శిఖరాన్ని అందుకున్నటువంటి మహామనీషి ఆయన, ఉత్తముడు, మహానుభావుడు. అయితే సమాజం అంత సులభంగా ఆయన్ని వదిలిపెట్టలేదు.
నేనే దేవుడు అంటాడు ఏమిటి? మనిషి దేవుడు కాగలడా? సాధ్యమా? వీడు ధర్మాన్ని చాటడం లేదు, అధర్మాన్ని చాటుతున్నాడు, అవినీతిగా జీవిస్తున్నాడు. వీన్ని వదిలిపెట్టకూడదు, చిత్రహింసలు చేయాలి, చంపాలి వీన్ని అని కంకణం కట్టుకున్నారు కొంతమంది మత పిచ్చి కలిగినటువంటి మూర్ఖులు, మతాంధులు. లేనిపోని వికల్పించి ఆ మహాత్ముని హింసించేదానికి ప్రయత్నం చేశారు. ఆ మహానుభావుడు నిద్రలో కూడా గురకపెట్టి పండుకున్నప్పుడు కూడా ఆయన నోటిల నుంచి హక్ అనల్లహ్ అనే శబ్దం బయటకు వచ్చేది. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, ఈ సమస్త విశ్వము నా చేతనే సృష్టింపబడింది అనే స్థానాన్ని అందుకున్నటువంటి మహాత్ముడు ఆయన. సమాజం ఊరికే విడిచిపెట్టలేదు. తిట్టారు, కొట్టారు, ఉమిసినారు, చివరకు శిక్ష వేయడానికి సిద్ధపడ్డారు. ఈ మహావిశ్వములో మహాత్యాగిగా చిత్రహింసలకు గురి అయి తన దేహాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావునిగా యేసుక్రీస్తుని మేము అనుకుంటున్నాం ఈరోజు. ఆయన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ శిక్షకు గురైనటువంటి మహాత్ముడు ఈ శమాప్త బ్రజ్ అన్నటువంటి మహాత్ముడు. ఆ రోజుల్లో శిక్ష చూడండి ఏ రీతిగా ఉండేది. ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేస్తే, పెద్ద నేరము చేస్తే ఒక విధమైనటువంటి శిక్ష విధించేవాడు. ఒక పెద్ద ఇనప స్తంభం, దానికి వాడిగా ఉన్నటువంటి ఒక కొన ఉండేది పైన, కొస అంటారా దాన్ని. ముందు ఒక నలుగురు, వెనుక ఒక నలుగురు దేహాన్ని పట్టుకునేవాడు. ఆ గుండె భాగాన్ని ఆ వాడిగా ఉండే ఆ కొనకు గుర్తి పైకి క్రిందకు లాగేవాడు. ఇది ఆ రోజుల్లో ఉండే శిక్ష. ఈ మహాత్మునికి కూడా అటువంటి శిక్ష గురి చేసినారు. శిక్ష జరుగుతూ ఉంది. వీళ్ళని చూసి నవ్వుతున్నాడు మహాత్ముడు. హక్ అనల్లా అంటున్నాడు. చావుకు సిద్ధమయ్యి కూడా, నేను చనిపోతున్నానని తెలిసి కూడా ఎంతటి తితిక్ష, ఎంతటి క్షమ, ఎంతటి ఓర్పు ఆ మహాత్ములో ఉండింది. అదే ముందు వెనుక పట్టుకుని చీలుస్తున్నారు. ఆ గుండెను చీల్చివేశారు. అయితే ఆ మహాత్ముని నోటి నుంచి ఆ శబ్దం ఆగలేదు. హక్ అనల్లా అంటున్నాడు. చూడండి, మతాంధులు ఎటువంటి శిక్షలు విధిస్తారు. ఎవరి ఆస్తి దోచుకున్నాడు ఆయన, ఎవరికి అన్యాయం చేశాడు ఆయన. ఆ శరీరం నుంచి రక్తం బొట్లుగా పడుతూ ఉంది. ఒక అమ్మాయి చూసింది, హృదయం ద్రవించిపోయింది. నా మహాత్మునికి, నా స్వామికి ఎటువంటి శిక్ష విధిస్తున్నారు, ఆ రక్తం వృథా పోకూడదు అని చెప్పి దోషిట పట్టింది. ఆ రక్తాన్ని త్రాగింది. ఆమె గర్భం ధరించింది. ఆమెకు ఒక కొడుకు పుట్టినాడు. తండ్రి కంటే మహానుభావుడు ఆ కుమారుడు. ఆయన చెప్పిన వాక్యమే వేదవాక్యం. ఆయన నోటి నుంచి వచ్చిందే పెద్ద కవిత్వంగా మారిపోయింది. ఎప్పుడు ఆయన పుస్తకం తీసుకోలేదు, కలం తీసుకోలేదు, రాయలేదు. అటువంటి అద్వైత స్థితికి ఆ కుమారుడు కూడా చేరుకున్నాడు. ఆయన జీవిత చరిత్రలో ఏం జరిగింది చూడండి. కొంచెం సంఘటన. ఓర్పు అనేది మహాత్ములో ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, దీన్ని జీవితంలో అనుసరించాలి. మనమంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి వాళ్ళంతా లేకున్నా వాళ్ళు కొంతైనా మనం ఆచరించేయాలి. ఆ ప్రదేశానికి ఒకసారి పగటి వేషగాళ్ళు వచ్చినారు, వేషం వేసినారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు చూసి సంతోషం పడి 1000 రూపాయలు బహుమానం ఇచ్చేశాడు. ఆనందమైపోయింది. మరలా రాత్రి పండుకునే సమయంలో ఆయనకి నిద్ర రాలేదు. 1000 రూపాయలు ఇచ్చేసి కదా, చాలా అన్యాయం చేసి నేను ఏమో 50 100 ఇచ్చింటే అయిపోయిండే. 1000 రూపాయలు ఇచ్చేసి మహారాజుకు, సరే దాన్ని ఎట్లయినా రాపట్టుకోవాల.
ప్లాన్ వేస్తాడు. ఉదయం మళ్ళా వాళ్ళని పిలిపిస్తాడు. చూడండి, నిన్న మీరు వేసిన వేషాలు చాలా బాగున్నాయి, మీకు గడువిస్తున్నాను, సింహం వేషం వేయాలి మీరు, దాని ప్రదర్శన జరపాల, ఇంకా మీకు ఎక్కువ బహుమానం ఇస్తాను నేను. ఒకవేళ మీరు ఆ వేషం వేయకుంటే నేను ఇచ్చిందంతా వాపసు తీసుకుంటాను. ఆయన ఉద్దేశం ఏమి, వెనక్కి ఇచ్చిందంతా వాపసు తీసుకోవాలని. వాళ్ళకి వేసేకి రాదని బాగా తెలుసు ఆయన. వాళ్ళు గాబరా పడిపోయినారండి. రాజా మాకు కొంచెం గడువు అండి, ఒక 2-3 రోజులన్నా మేమంతా ప్రదర్శన చేస్తాము, మేము మేకప్ దానికి దీనికి అంతా రెడీ చేసుకోవాలి కదా అంటే, సరే ఎట్లా చేయరనుకున్నాడు. సరే ఒక 2 రోజులు గడువు తీసుకోండి, వచ్చి ప్రదర్శన ఇవ్వండి అని. ఎక్కడ పోలో చాలా బాధపడుతున్నారు. ఈ మహాత్ములు ఉన్నాడని తెలిసింది. కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటా ఆయన పాదాలు పట్టుకున్నారు. ఏం మీ పరిస్థితి ఏమి అంటే, స్వామి ఇటువంటి పరిస్థితి వచ్చింది, సింహం వేషం వేయాలంటే మాకు ఎవరికి రాదు, ఇంకా 2 రోజులు ఎలాగుంటే అది పిక్కుంటాడు, మళ్ళీ ఏమేమి శిక్షిస్తాడో రాజులు నమ్మేకి రాదు, ఎప్పుడు ఆ మూడ్లో ఉంటారో ఏమో. ఆయన నోటి నుంచి అప్రయత్నంగా మాటలు వచ్చినాయి. నేను సింహం వేషం వేస్తాను, భయపడవద్దండి పదండి అన్నాడు. అప్రయత్నంగా వాళ్ళకి ఆనందం అయిపోయింది, వెళ్ళిపోయినారు. రాజు తెలిపేసినాను, స్వామి రేపే రెడీ చేసేయండి అంతా, సింహం వేషం రెడీ చేస్తాను. మరుసటి రోజు రాజు, మంత్రులు, రాజోద్యోగులు అంతా సమావేశమైనారు ఒక ప్రదేశంలో. సింహం వస్తుంది, సింహం వేషం ప్రదర్శన జరుగుతుంది అని. ఈయన వెళ్ళాడు. మహాత్ముడు చూశాడు, సంకల్ప శక్తి, నిజమైనటువంటి సింహంగా మారినాడు. ఆ రంగంలోకి దుమికినాడు. ఇది వేషం అనుకున్నారు, అయితే నిజమైన సింహమే వచ్చేసింది. గాబరా పడిపోయినారు అందరూ, దిక్కుమొగురు పారుతున్నారు. ఆ రాజు యొక్క చిన్న కుమారుడు పక్కలోనే కూర్చున్నాడు. ఆ సింహం తన గోళ్లతో వాడిని చీల్చింది, చీల్చి కింద వేసి కాళ్ళతో తొక్కేసింది, చనిపోయినాడు. ఇంకొక పిల్లని తీసుకుని విసిరి పారేసింది. మళ్ళా కొద్దిసేపటికి మామూలు మనిషిగా మారిపోయినాడు. కంపం పట్టింది అందరికి, అల్లకల్లోలం అయిపోయింది, గాబరా అయిపోయినారు. రాజు ఇదంతా చూసినాడు. అయ్యో నా కుమారుడు చనిపోయినాడే, ఎటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి మంత్రులతో సహా పోయి ఆ మహాత్ముని కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి ఎట్లయినా నా కుమారుని బ్రతికించండి, తపశ్శక్తి సంపన్నులు మీరు, మీకు అసాధ్యమంటూ ఏదీ లేదు, మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు, దేవుని పేరు మీద ఈ పిల్లోని బతికించండి, నేను ఆ పిల్లోడు లేకపోతే నేను జీవించలేను స్వామి అని గట్టిగా కాళ్ళు పెట్టుకున్నాడు. ఈ మాట విన్నాడు మహాత్ముడు. దేవుని పేరు మీద బ్రతికించాలి, మీరు చెప్పినట్లే చేస్తాను. ఓ బాలుడా, దేవుని పేరు మీద నీవు బ్రతుకు అని అన్నాడు. శవమే లేలేదు. స్వామి మరలా ప్రార్థించండి దేవుని పేరు మీద అని అన్నాడు. ఓ బాలుడా, దేవుని పేరు మీద బ్రతుకు అని మళ్ళా అన్నాడు. బ్రతకలే. 3వసారి అయింది, బ్రతకలేదు. అందరికి ఆశ్చర్యం వేసింది, బాధ అయిపోయింది రాజు. ఇది చూశాడు మహాత్ముడు. మరలా దగ్గరకు పోయి, ఓ బాలుడా, నేను ఆజ్ఞాపిస్తున్నాను లే అన్నాడు. తక్షణమే లేచినాడు. అందరికీ ఆశ్చర్యమైంది. దేవుని పేరు మీద చెప్తే బ్రతకలేదు, తన పేరు చెప్తే బతికినాడు కదా. అప్పుడు అంటాడు, నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి, నాకు మించిన దేవుడు ఎవడూ లేడు. మరలా సంచలనం ప్రారంభమైంది. మతాంధులు ఎక్కడైనా ఉంటారు, మత పిచ్చి మరలా సమావేశమైనారు. ఈయన చంపేయాలని ప్రయత్నం చేసినారు, సభ జరిపినారు, నేరం మోపినారు, ఇంకా ఆయుధాలు ధరించి ఈయన చంపేదానికి సిద్ధమై వచ్చినారు. దీన్ని చూశాడు మహాత్ముడు. ఒరే పిచ్చి విధవల్లారు, ఎందుకు కొరగాని ఈ శరీరాన్ని చంపేదానికి మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు?
నా శరీరం నేను చంపుకోనా అని చెప్పి కత్తి తీసుకొని తన శిరస్సుకు వేసుకున్నాడు, తన దేహానికి వేసుకున్నాడు. చర్మం ఒలిచి 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 కింద పాడేసి తెలిపోయినాడు. క్షమ, తితిక్ష దీన్ని అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు దీన్ని ప్రదర్శించాలి. సత్వగుణ పరిపూర్ణుడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే దీన్ని ప్రదర్శిస్తాడు, అందరి చేత కాదు. ఇంకా ఆధ్యాత్మిక మార్గంలోనేనా ఇది? వాళ్లకు మాత్రమేనా ఈ బాధలు? ఈ మత పిచ్చి కలిగినటువంటి మూర్ఖులు అమాయకులు ఉన్నారే, తాము పట్టిన కుండెకి 3 కాళ్ళు, వేరేది తత్వము లేనే లేదు వినే ధోరణిలో ఉండరు. చూడండి, విజ్ఞానుల్లో కూడా ఎంతో మంది ఈ మత పిచ్చి కలిగినటువంటి వాళ్ళ చేతుల్లో సర్వనాశనమైపోయారు. వాళ్లకు తప్పలేదు. కోపర్నికస్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆయన ప్రయత్న శాస్త్రజ్ఞుడు. ఆయన కంటే ముందు టాలమీ అన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఏమని? ఈ విశ్వానికి కేంద్రం భూమి అని, సూర్యుడు మరియు ఇతర గ్రహములు భూమి చుట్టూ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి ప్రతిపాదించినాడు. దాని తర్వాత ఖగోళ శాస్త్రం నిలబడిపోయింది, అంతగా అభివృద్ధిలోనికి రాలేదు. తర్వాత కోపర్నికస్ వచ్చాడు, టాలమీ సిద్ధాంతాన్ని చూశాడు. ఇందులో దోషం ఉంది, తప్పు ఇది అని చెప్పి, ఈ సమస్త విశ్వానికి కేంద్రం సూర్యుడే, భూమి మరియు ఇతర గ్రహములు సూర్యుని చుట్టూ చుట్టుతున్నవి అన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. పెద్ద విప్లవమే వచ్చింది అది. ఎందుకంటే క్రైస్తవ మతములో బైబిల్లో ఆ రీతిగా రాయలేదు. భూమికి చలనం ఉంది అని రాయలేదు. అయితే కోపర్నికస్ అంటున్నాడు, భూమి చలిస్తుంది, భూమి తన చుట్టే కాగా సూర్యుని చుట్టూ కూడా తిరుక్కుంటూ ఉంటుంది అని చెప్పి రాసినాడు. పెద్ద గలాట అయిపోయింది. పెద్ద గ్రంథం కూడా రాసినాడు దాని గురించి. ఆయన స్నేహితుడు అచ్చు కూడా వేయించాడు. ఈ క్రైస్తవ మతాధికారులు పిలిపించి ఆయన ఈ రీతిగా చెప్పకూడదు, మేము చెప్తే తల నరికేస్తామని చెప్పినాడు. భూమికి చలనం ఉంది అని మాత్రం చెప్పవద్దు. ఆ నీ సిద్ధాంతాన్ని వాపసు తీసుకుంటావా, శిక్ష వేయాలని అంట. చూడండి, చాలా భయపడ్డాడు కోపర్నికస్. ఏమీ మాట్లాడలేదు, ఊరుకున్నాడు, పంపించేశారు. ఆయన చనిపోయినాడు. 1550లో ఇటలీలో బ్రూనో అన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు పుట్టినాడు. ఈ కోపర్నికస్ సిద్ధాంతాన్ని చూశాడు. ఇది నిజంగా ఉంది, ఇది సత్యంగా ఉంది. భూమికి చలనం ఉంది, సూర్యునికి చలనము లేదు. భూమి మరియు ఇతర గ్రహములన్నీ సూర్యుని చుట్టూ చుట్టుచున్నవి, ఇది సత్యంగా ఉంది అని చాటాక ప్రయత్నం చేసినాడు. మత పిచ్చి ఎక్కువైపోయింది. ఆయన పట్టుకొచ్చినారు, కొట్టినారు, తిట్టినారు. ఇదేమో పెద్ద గందరగోళం అని చెప్పి ఆయన ఇటలీ విడిచి జెనీవాకు పారిపోయినాడు. అక్కడ పోయి అక్కడ ఉపన్యాసం ఇచ్చినాడు. ఇది నిజమైనటువంటి సిద్ధాంతం అక్కడి నుంచి ఇంగ్లాండ్ పారిపోయినాడు. ఆక్స్ఫర్డ్లో పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు దీని గురించి. భూమి ఏమిటి, దానికి చలనం ఏమిటి, నీకేమో పిచ్చి పట్టిందేమో ఆయనకి, మా శాస్త్రంలో కంటే నీవు పెద్దోడైపోతే ఇంకోసారి మాట్లాడదు, అట్లా చీల్చి వేస్తామన్నారు. ఇక్కడ కూడా నడదే. మరలా అక్కడి నుంచి పలాయనమైనాడు, జర్మనీకి వచ్చినాడు. అక్కడ కూడా వెంటబడినారు. ఇంకా సాధ్యం కాదు అని చెప్పి తన దేశానికే వాపసు వెళ్ళిపోదామని చెప్పి 1592లో వాపసు తన దేశానికి వస్తూ వెన్నీస్ నగరంలో పట్టుకున్నారు.
మతాధికారులంతా సమావేశమై ఏం చేయాలి వీళ్ళు? వీళ్ళు క్షమాపణ అడగండి, భూమికి చలనం లేదు అంటే విడిచిపెట్టేసేయండి. పాపం ఏమయ్యా ఇంతే చెప్పు, మా శాస్త్రంలో లేదు, అది లేనిది నీవు కొత్తగా చెప్పొద్దు, ఆ నిజమో అబద్ధమో లేదు, భూమికి చలనం లేదని చెప్పు, విడిచిపెట్టేస్తాం నేను. క్షమ ఆ రీతిగా చెప్పలేను నేను. సత్యం ఇది, భూమికి చలనం ఉంది, అట్లా తీసుకుపోయి జైలు వేయండి. 6 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టారు జైల్లో. ప్రతిసారి వచ్చి అడిగేది, దీన్ని ఒప్పుకుంటావా? లేదని చెప్పి ఈరోజే విడిచిపెట్టాం నేను. భూమికి చలనం ఉంది. తర్వాత అక్కడి నుంచి రోమ్ పట్టణానికి పంపించినారు. అక్కడ 2 సంవత్సరాలు కఠినమైనటువంటి శిక్ష విధించారు. చూడండి, చివరిసారిగా అడిగినారు, 8 సంవత్సరాల కఠినమైనటువంటి శిక్ష అనుభవించావు, ఇప్పుడైనా ఒప్పుకోవయ్యా, ఇంకేం బుద్ధి ఉంటే లేదు నీకు, లేదంటే అయిపోయి కదా. ఆ రోజు ఎప్పుడో సత్య హరిశ్చంద్రుడు అని విన్నాం మేము, అబద్ధం చెప్పలేదు. ఇటువంటి విజ్ఞానంలో కూడా ఇటువంటి మహాత్ములు ఉన్నారు, ఒప్పుకోలేదు. భూమికి చలనం ఉంది, ఏమైనా చేయండి, ఐఎమ్ ప్రిపేర్డ్ అన్నాడు. సరే, వీన్ని బతికేదానికి అవకాశం కల్పించకూడదు, చంపేయాలి అని చెప్పి వాని బట్టలు ఉడబెరికి రోమ్ పట్టణ వీధుల్లో ఊరేగింపు చేసి కొట్టి తిట్టి ఉమిసి రోమ్ పట్టణ మధ్య భాగములో నిలబెట్టి నూనె వేసి చితి పేర్చి సజీవంగా కాల్చినాడు. చనిపోతూ కూడా అన్నాడు, భూమికి చలనం ఉంది, ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటారు ఈ సత్యం, ఈ సత్యము కోసమే నేను ప్రాణం విడుస్తున్నాను. ఇది తితిక్ష. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళలో కూడా ఉంది, విజ్ఞానుల్లో కూడా ఉంది. విజ్ఞానులు ఏం సామాన్యులు కాదండి, మహాత్ములే వాళ్ళు. వాళ్ళు కూడా సర్వస్వము త్యాగం చేసి ప్రకృతి యొక్క రహస్యాలను బయటికి వేస్తున్నారు. వీళ్ళు ఆధ్యాత్మిక పురుషులు పరమాత్మని యొక్క మూలాన్ని తెలుసుకుంటే వాళ్ళు ప్రకృతి యొక్క మూలాన్ని తెలుసుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు లౌకికమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తే మరి ఒకరు అలౌకికమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ ధర్మంలో ఎంత హింస ఉంది చూడండి. మెన్ విల్ ర్యాంగిల్ ఫర్ రిలిజియన్, రైట్ ఫర్ ఇట్, ఫైట్ ఫర్ ఇట్, డై ఫర్ ఇట్, ఎనీథింగ్ బట్ లివ్ ఫర్ ఇట్. ఈ ధర్మం కోసం ప్రాణమైనా ఇస్తారు, దాని గురించి రాస్తారు, దాని గురించి కొట్లాడతారు, దానికోసమే బతుకుతున్నారు అని అంటారు. మతం 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 మీద మమకారం కావాలి, అభిమానం కావాలి. అయితే ఇతర మతాలను నువ్వు దురభిమానంతో చూడమని ఏ మహాత్ముడు చెప్పు. మతులు మంచివైన మతమేది చెడ్డది. నీ మతి బాగుంటే యా ధర్మము చెడ్డది లేదు. అందువల్లనే అన్ని ధర్మాలకు శిరస్సు వంచు, అన్ని ధర్మాల్లో సత్యం ఉంది. తితిక్ష కావాలి, ఓర్పు కావాలి. ఈ ఓర్పే సాధన చతుష్టయ సంపత్తిలో వేసినారు. అందుకే భగవద్గీతలో కూడా దుఃఖేష్వనుజిఘ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖము వస్తే కురుంగిపోకుండా, సుఖం వస్తే పొంగిపోకుండా అన్నిటికీ అతీతుడై ఎవడుంటాడో వాడే తితిక్షాపరుడు, స్థితప్రజ్ఞుడు అని అంటారు. సహనం ముఖ్యం. ఖురాన్లో కూడా ఇదే మాటని అంటారు. ప్రార్థన మూలకంగా, సహన మూలకంగా దేవుణ్ణి వెదికేదానికి ప్రయత్నం చేయి, దేవుడు దొరుకుతాడు. కేవలం ప్రార్థనతో నమాజ్ చేయడం వల్ల దొరకడు పరమాత్ముడు. మరి ఎట్లా దొరుకుతాడు? దాని జతలో సహనాన్ని పాటించు, అప్పుడు దొరుకుతాడు అని అంటారు. సామాన్యంగా మానవుడు గర్వంతో, అహంకారంతో జీవనాన్ని సాగిస్తున్నాడు. ఖండబలం చూసుకుంటున్నాడు, ధనబలం చూసుకుంటున్నాడు, జనబలం చూసుకుంటున్నాడు, విర్రవీగిపోతున్నాడు. ఇవన్నీ శాశ్వతము కాదండి.
ఏ రోజో ఒక రోజు మట్టిలో కలిసిపోయేవి. ఆసుమానమే ఉడనే వాళ్ళ మిట్టిమే మిలజాయేగా, తప్పదు. నేను పైన ఉన్నాను అని చెప్పి ఎగిసి పడవద్దు. ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతావు నీవు. అన్నిటికంటే నేను పై స్థానంలో ఉన్నాను, పెద్ద అధికారిని, పెద్ద విద్యావంతుణ్ణి, ధనవంతుణ్ణి, లక్షకు కోట్లకు ఉందని మిడిసిపాటు పడవద్దు. ఏదో ఒకనాడు అన్నిటినీ విడిచిపెట్టి ఈ మట్టిలో కలిసిపోతావు, ఇది జ్ఞాపం పెట్టుకొని అంటారు. చూడండి, చరిత్ర పుటాలు తిప్పేయండి. యూరోప్లో ఈ యుగంలో గర్వానికి పేరు మోసినటువంటి 3 వ్యక్తులను చరిత్రలో మీరు చూస్తారు. నెపోలియన్, ముస్సోలిని, హిట్లర్. పేరే భయంకరంగా ఉన్నాయి. నెపోలియన్ మహాధైర్యశాలి, పరాక్రమవంతుడు, అంతే గర్వం ఆయనలో నిండుకుని ఉండేది. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ దట్ ఇస్ ఓన్లీ టు బి ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ ఫూల్స్ అనేవాడు. అసాధ్యం అనేది లేనే లేదు. ఆ మూర్ఖుల యొక్క, అవివేకుల యొక్క శబ్దకోశంలో చూడుకోవచ్చు, వెతుక్కోవచ్చు. కానీ ఏమైనా చేయవచ్చు, సాధించవచ్చు అనే పట్టుదలతో సైన్యాన్ని సమాయత్తం చేసుకొని యుద్ధం ప్రారంభం చేసినాడు. ప్రపంచాన్నే జయించాలి అని పట్టుదల, కంకణం పూనుకున్నాడు, ప్రారంభం చేసినాడు. యూరోప్నంతా కాలరాచి వేసినాడు. అయితే ఆ నెపోలియన్ బోనాపార్టే అంత్యదశ ఏ రీతిగా జరిగింది చూడండి. ఒక చిన్న ద్వీపంలో, కారాగారంలో, జైలులో యమయాతన పడుతూ చిత్రహింసలకు గురి అయి ప్రాణాలు విడిచిపెట్టినాడు. ఆ అహంకారం ఎక్కడ పోయింది? ఆ గర్వం ఎక్కడికి పోయింది? ప్రపంచాన్నంతా నేను గెలుస్తాను అని ఆ పట్టుదల, ఆ పొగరుబోతుతనం నాశనమైపోయింది. ఇక ముస్సోలిని నరరూప రాక్షసుడు అని అంటారు. ఆయన ప్రపంచంలో యుద్ధం చాలా అవసరం, యుద్ధం చేసే తీరాలి అని చెప్పి పట్టుదల పట్టినాడు. చిన్న రాజ్యమైనటువంటి అబిసీనియాపై దండయాత్ర చేస్తాడు ఆయన. అమాయకులైనటువంటి, అసహాయులైనటువంటి స్త్రీలను, పురుషులను సర్వనాశనం చేస్తాడు. తన విమాన బలం చూసి ఉప్పొంగిపోతాడు. నాశనం, ఎక్కడ చిక్కి అక్కడ కొట్టి పారేయి. అటువంటి ముస్సోలిని చివరి దశలో ఏ రీతిగా మరణించాడు. శత్రువుల చేతికి చిక్కినాడు, ఉరికమ్మ మెక్కించినారు, చీల్చి చంపేసినారు, ఉరివేసి చంపేసినారు. ఆయన ఎక్కడికి పోయింది? ఇక హిట్లర్ పేరే చాలా భయంకరమైనటువంటిది. హిట్లర్ అంటే ప్రపంచ యుద్ధంలో నాకు మించినటువంటి వాడు ఎవడూ లేడు అనేవాడు. ఒక చేతిలో బేడీలు పట్టుకున్నాడు, ఒక చేతిలో బాంబులు పెట్టుకునేవాడు. నాకు లోబడి ఉండు, బేడీలు వేసుకో, లోబడి ఉండు, లేదా బాంబు విసిరుతాను నీ పైన. సర్వనాశనం చేసేవాడు. దయా దాక్షిణ్యాలు ఏమూ లేవు. అటువంటి హిట్లర్ చివరి క్షణాలు చూడండి ఏ రీతిగా గడిచినాయి. అంతా ఓడిపోయినారు. ఇక శత్రువులు వచ్చేస్తున్నారు, తను నాశనం చేస్తారు, విడిచిపెట్టేలేదు అనే సమయంలో అల్లాడిపోతున్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది, శత్రువులు పట్టుకుంటారు, చిత్రహింసలు చేస్తారు, చంపేస్తారని చెప్పి విషము మింగి చనిపోయినాడు. ఆ చనిపోయే ముందు ఆయన బాధ చెప్పేదాన్ని కాదు. ఒకరు చంపేటప్పుడు హాయిగా అనిపిస్తుంది, సొంతం చనిపోయేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఇంకా ఆయన సైనికులు, స్నేహితులు అంతా కలిసి ఈ శవము కూడా ఎవరు చూడకూడదు అని చెప్పి దాన్ని ఒక బట్టలు చుట్టి నిప్పంటిస్తారు. శవము కూడా దొరకదు హిట్లర్ అది. అటువంటి హీన స్థితి వచ్చింది హిట్లర్. ఏమైంది ఆ గర్వం? భగవంతుడొక్కడే గర్వాపహారి, మానవుని గర్వం మిథ్య, దీనితో పొంగిపోవద్దండి. ఈ ఐశ్వర్యాలను చూసి ఆనందించవద్దండి. మేఘాలు, కదిలే మేఘాలు లాంటివి ఈ రోజుంటే రేపు తరలిపోతాయి. మీరు సంపాదించిన డిగ్రీలు కావచ్చు,
మీకు వచ్చినటువంటి ధనధాన్యాలు కావచ్చు, మీలో ఉన్నటువంటి యవ్వనాలు కావచ్చు, యవ్వనం కావచ్చు, సుందరమైనటువంటి రూపం కావచ్చు, ఇవన్నీ అశాశ్వతాలు. కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం మనం. చాలామంది మేము గురువు యొక్క ఆశీస్సులకు పాత్రులైనాము అట్లా ఇట్లా అని అనుకుంటారు. నిజంగా ఈ పిల్లి మొక్కులతో సద్గురువు సంతోషపడాడు. ఈ నటన గురువు కాబట్లేదు. మీలో ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు, దీక్ష, తితీక్ష, త్యాగగుణం, దీన్నే గురువు కోరుతారు. అది తప్ప మీ ఆస్తి అంతస్తులు కానీ, మీ మొక్కులు కానీ, మీ కానుకలు కానీ దీన్ని లక్ష్యం చేయడు గురువు. ఇది శ్రద్ధగా మనసులో పెట్టుకోవాలి. చూడండి, ఒకప్పుడు సిక్కుల 9వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ వైశాఖ పౌర్ణమి నాడు, ఇది వైశాఖ పౌర్ణమి కాదనుకోండి, పౌర్ణమి, ఇటువంటి సమయంలో శిష్యులంతా పిలిపించినాడు. సమావేశం చేసి, ఈరోజు నేను ఒక కోరిక కోరుతున్నాను, మీరు నెరవేర్చగలరా అని అడిగినాడు. స్వామి, మీరు కోరాలే కానీ మీరు ఏమడిగితే అది ఇస్తాం, సిద్ధంగా ఉన్నాం. ఎటువైపు చూసి అడిగినా మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. చాలా సంతోషం. స్వామి, ఏం కావాలా మీకు? ధర్మ యజ్ఞం చేస్తున్నాను నేను, ఈ యజ్ఞం కొరకు 5 తలకాయలు కావాలి నాకు. సజీవంగా నేను 5 మందిని నరికి ఆ రక్తంతో ఈ యజ్ఞం చేయాల్సింది. ప్రాణ త్యాగం చేసేదానికి కవాన్ ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఏమో స్వామి, 1000 రూపాయలు అడగొచ్చు, 2000 అడగొచ్చు, ఇంత పొలం అడగొచ్చు అనుకున్నారంతా. పోనీ బ్రహ్మచారిగా ఉండప్ప పెళ్లి చేసుకోవద్దు అని అడగచ్చు, చాలా సంతోషం అనుకున్నారు. పోయిపోయి ఒకేసారి తలకాయ కొట్టదని మొదలైనాడు. ఎంత ఉత్సాహంగా లేచి నిలబడినరు, అంతే నిరుత్సాహంతో కూర్చునేసినారు. ఎవడు సిద్ధంగా ఉన్నాడు? ముందుకు రండి, ముందుకు రండి అంటున్నాడు. గాబరా పెడుతున్నారు. అందులో వదిలేసి, స్వామి, మీ ధర్మయజ్ఞం కొరకు ప్రాణం త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నేను. నిజం చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు, నిన్ను తీసుకుపోయి నరుకుతాను ఇప్పుడు అని చెప్పి కత్తి తీసినాడు. కాయ వాచ మనసా చెప్తున్నాను, నీకోసం సర్వము త్యాగం చేస్తున్నాను. గురువే దేవుడు, గురువే భగవంతుడు, త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. నీ ధర్మయజ్ఞానికి నా శిరస్సు నీవు అడుగుతున్నావు కాబట్టి ఇంతకంటే పుణ్యం ఇంకేముంది, తీసుకో. ఇంటిలో అడుగు రావాలనే, భార్య బిడ్డల్ని అడిగి రావాలనే, మాయ అది, దాన్ని అడుగుతావు. ఎదురుగా పరమాత్ముడు ఉన్నావు, తీసుకున్నా తను. పక్కకు తీసుకుపోయినాడు, చక్కని నరికినాడు, ఆ కత్తితో వచ్చినాడు. ఇంకా ఒక తల కావాలా, 5 తలలు అడిగినాడు. నిశ్శబ్దం, ఎవరు మాట్లాడడం లేదు. ప్రాణం పోతా ఉంది, ఒకటి పోయింది అప్పుడే. 2వ గిరాకి ఎవరికి పోయిందో. ఇంకొకటి లేచినాడు, స్వామి, నేను కూడా చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను, రా. పక్కకు తీసుకున్నాడు, చక్కని ఎగిరించినాడు, కత్తితో వల్ల వచ్చినాడు. 3వది కావాలి, ఎవరు రెడీగా సిద్ధంగా ఉన్నారు? ఒక్కొక్కరికి ఆ ధైర్యం వచ్చింది. అందరికీ రాలేదు, వేలకు లక్షలకు ఉన్నారు. 5 మంది మాత్రం నిలిచినారు. ఇది 5వ తల అని చెప్పి తీసుకుపోయి చక్కని నరికినాడు. వచ్చినాడు, గాబరైపోతున్నారు. ఏం స్వామి ఇట్లా పెట్టి ఒకేసారి తల నరికే స్వామి పెట్టి కదా అయినా అని. అప్పుడు చెప్తాడు,
నాకు మీ తలలతో అవసరం లేదు, మీ త్యాగ గుణముతో అవసరం. చూడండి, ఈ కత్తితో నరికొచ్చానని మీరు అనుకుంటున్నారు. నా శిష్యులు నేను నరకలేదు, గొర్రెలు నరకనేను నేను 5 అని చెప్పి 5 మందిని తీసుకొచ్చినారు. ఇవి వజ్రాలు. ఇవి నేను ఇన్ని వేల మందిలో, ఇన్ని లక్షల మందిలో ఏర్కొన్నటువంటి వజ్రాలు ఇవి 5 ధర్మాన్ని స్థాపనం చేసేదానికి నాకు పనికి వస్తాయి. వాళ్ళకి దీక్షా కంకణం కట్టినాడు. ఇది గురువు అడిగేది. ఇటువంటి వైరాగ్యం కావాలి. కొంతమందికి స్వామి చెప్తాడు, నాయన ఇట్లా పోయి మార్గంలో అంటాడు. ఒక 4 అడుగులు వేసేది, ఏమో స్వామి చెప్తే బురదైనట్లు ఉన్నాడా? స్వామి ఏమో ఆ మూడులో చెప్పలేమేమో. స్వామి యా మూర్తులు చెప్తారు, ఏమో నేను తొక్కిందంటే బురద 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 పోయి ఇంకా ముందు పోతే ఏమేమవుతానో ఏమో. అన్ఫిట్ నువ్వు అని అంటాడు గురు. ఎన్నో పరీక్షలు పెడతాడు, ఏమేమో చేస్తాడు. చూస్తాం నీ త్యాగ కూడా ఎట్లుందో, దృఢముందో లేదో. అట్లా షాంపులు అట్లా ఇసురుతాడు. అట్లా ఏమైనా కానీ మంచో చెడో, లాభమో నష్టమో, దుమ్మికినా నైపోయా, పొమ్మన్నా పోయినా నైపోయా. అది ధీరుని లక్షణం. ఇటువంటి శిష్యులు వేళ్ళ మీద లెక్కేయాలంతే. అటువంటి వానికి మాత్రమే దొరుకుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో స్థానం దొరకాలంటే అటువంటి వానికే దొరుకుతుంది. ఇంకా తితిక్షణ గురించి ఇంతవరకు చెప్పాం. కానీ ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాం. ఇది ఆశ్రమం. ఇక్కడ వినయ విధేయతలు చాలా ముఖ్యం. భక్తితో కూడినటువంటి ఆశ్రమం, సామాన్యమైనటువంటి ఆశ్రమం కాదు ఇది. అగ్గి. ఎందుకంటే శరీరాన్ని తప్పింప చేసి 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 ఆ అగ్గిని సంపాదించారు మహాత్ములు. ఇక్కడ ఈ శరీరాన్ని కృషించి నశింప చేసుకుని ఆ జ్యోతిని వెలిగింప చేసుకున్నారు. దాన్ని చూసి వాడుకోవాల్సి ఉంటుంది. అది యోగముతో కూడినటువంటి అగ్గి. అది సామాన్యమైన అగ్గి అంటే ఎక్కువ తక్కువ కావచ్చు. ఇది యోగం. ఇది భోగముతో కూడినటువంటి కాదు, త్యాగముతో కూడినటువంటి శక్తి. ఇది ఈ మహాత్ముల యొక్క శక్తి ఇక్కడ నిక్షేపమై ఉంది. చాలా మంది వస్తున్నారు, ఊర్లో వాళ్ళు, బయటి వాళ్ళు. నీతి నియమాలకు లోబడి ఉండాలి. ఇక్కడ ఒకవేళ నీతి నియమాలకు భంగమ కలిగిస్తే ఏమవుతుంది? ఎగతాళి చేసేది, అసహించుకునేది, విమర్శించేది, అటువంటి వాళ్ళు రావద్దండి. ఇక్కడ వినయ విధేయతలతో నేను చెప్తున్నాను, సత్యమైన మాట చెప్తున్నాను. ఈ అగ్గి రగులుకునిందా చిన్న రవ్వగా ప్రవేశిస్తుంది. మిమ్మలను ఆశ్రయించుకున్న వాళ్ళను, మీ బంధువర్గాన్ని, వంశాన్ని నాశనం చేసే శక్తి ఈ అగ్గికుంది. కాబట్టి చాలా హెచ్చరికగా ప్రవర్తించాలి. బయట ప్రపంచం చాలా ఉంది, విచ్చల విడిగా వివరించండి మీకు ఇష్టం వస్తే. అయితే ఈ పవిత్రమైన ఆశ్రమంలో సత్యమైన మాట నేను చెప్తున్నాను. భక్తి ప్రపత్తులతో ఇక్కడకు రండి, వినయ విధేయతలతో ఇక్కడ మీరు శిరస్సు ఉంచండి. దీని యొక్క ఫలితం క్రమక్రమంగా అనుభవించండి, మీకే తెలుస్తుంది. ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. అంటే ఇంతమంది ఈ చలిలో, ఈ గాలిలో ఇన్నిడిచి వాకిలిడిచి రావాలంటే ఆ మహాత్ముల యొక్క శక్తి లాగుతుంది. కాబట్టి ఇది ఒక కరెంట్. ఇది దాన్ని భక్తి అనే వైరుకి అంటించి ప్రకాశం ఇస్తుంది. మీ ఇల్లంతా ప్రకాశం చేస్తుంది. లేదా దాంతో ఆటలాడుకుందామని చేపెడితే ఈ కరెంట్ కొంచెం కాల్చవచ్చు, ఒక్క మనిషికి ఏమైనా తొందర కలిగించవచ్చు. అయితే ఈ కరెంట్ వంశం బునాది నుంచి లేపుతుంది. ఇది మహాత్ముల యొక్క జీవితంలో ఎన్నో చూశాం. వాక్యం విసిరితే అయిపోయి రోషన్ వాళ్ళ వంశం ఈనాటికి బాధపడుతుంది. ఈనాడు విసిరాడో మహాత్ముడు, నన్ను విమర్శిస్తావా? నేను విభూతి కుంగం అంటించింది నువ్వు మాట్లాడతావా? నా గురు యొక్క ఆజ్ఞ ఇది.
నేను నడుచుకుంటున్నాను. శాస్త్రము పక్కకు పెట్టు, నేను తల వంచేది నా గురువుకు. నన్ను విమర్శించి మాట్లాడినావు కాబట్టి తో ఏ ధనగర్వముతో నీవు నన్ను ఈ రీతిగా నిన్ను విమర్శిస్తున్నావో ఆ ధనము నీ నుంచి దూరం అయిపోతుంది, నాశనం అయిపోతావు. అయిపోయి అగ్గి ప్రవేశించింది. అనుభవం వింటున్నాం, ఈ రోజుకి కుదటపడలేదు. చెప్పలేదా? వంశం కూకటి వేళ్లతో పెకలుస్తుంది అగ్గి. అది అదే అగ్గి భక్తితో వేడుకుంటే బునాదినే భద్రపరుస్తుంది. అక్కడి నుంచి తీసుకుపోయి ఆకాశంలో విహరింపజేస్తుంది. అందువల్ల సవినయంగా చెప్తున్నాను, ఈ ఆశ్రమానికి వినయ విధేయతంతో రండి, భక్తి ప్రపత్తులతో రండి. మీరు ఎగతాళి చేసి దాన్ని అనుభవించవచ్చు, ఎవరు వద్దనరు. అయితే మీరు విచ్చలవిడిగా విహరించే బయటి ప్రపంచం కావలసినంత ఉంది. అగ్గితో ఆటవాడవద్దండి. చూడండి, ఒకసారి ఏం జరిగిందంటే, ఒక చిన్న ఉదాహరణ, స్వామిలో వారి జీవిత చరిత్ర కాదు. 1770లో ఇక్కడ కార్యకర్తలు ఎలా ఉంటారు, చచ్చిన పాములా ఇవి, వీళ్ళకి రోషము లేదా బలము లేదా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. రాజస్థాన్లో జోధ్పూర్లో ఒక చిన్న సంస్థానం, ఒక రాజు జస్వంత్ సింగ్ అని. అక్కడ ఒక పొలం కాచుకుంటూ ఉన్నారు. పొలం పంట వచ్చింది, చేతికి వచ్చింది. తండ్రి కొడుకు చెప్తాడు, నాయనా కూలి వాళ్ళని పిలుచుకొస్తాను, నేను ఇక్కడ ఉండనివ్వాలి. కోత సరేనే అక్కడే ఉన్నాడు. రాజుగారి వంటలు వస్తున్నాయి. ఈయన ఎదురెళ్ళి ఆ సైనికులకు నమస్కారం చేసి స్వాగతం పలికినాడు. వాళ్ళు చల్లగా ఉండి నీళ్ళేమైనా ఇస్తామంటే సంతోషంగా ఇచ్చాడు. నీళ్ళు తాగినారు ఆనందంగా. కుశల ప్రశ్నలు వేసుకున్నారు, ఆనందంగా ఉంది. ఆ వంటలు పోయి ఆ పంటను నాశనం చేస్తున్నాయి. చూశాడే, అయ్యలారా మీ వంటలు మా పంటను నాశనం చేస్తున్నాయి, కొంచెం మీరు పక్కకు తీసుకుంటే బాగుంటుంది. ఉందిలే, రాజుగారి వంటలు ఉందిలే అని. అయ్యలారా పంట నాశనం అయిపోతుంది, మాకెంతో నష్టం వస్తుంది, వినయంగా అడుక్కుంటున్నాను, పక్కకు తీసుకోండి. రెండవసారి అన్నాడు, కాలే. మూడవసారి అన్నాడు, కాలే. సరే అని చెప్పి వాళ్ళ కత్తిని లాక్కొని ఆ వంట యొక్క తల నరికేసినాడు. 1, 2, 3 నరుకుతున్నాడు. సైనికులు గాబరైపోయినారు. పో, ఈ విషయం మీరు రాజు వరకు తీసుకోపో అని చెప్పినాడు. పోయి వాడు రాజుకు వర్తమానం చెప్పినాడు, రాజా ఇటువంటి రాక్షసుడు బయలుదేరినాడు, మీ వంటల్ని చంపేసినాడు. అరే నా సంస్థానంలో అటువంటి దైవవంతుడు ఎవడు అని చెప్పి రాజు గాబరబిడి పారేసినాడు. వీడు కూర్చున్నాడు. రాజు వచ్చింది, నమస్కారం చేసినాడు, లేచి ఎట్లా చంపితే నా వంటల్ని ఎట్లా చంపేదనే రాజా, నేను నీ వంటల్ని ఎట్లా చంపేదని తెలుసుకోవాలని ఉందా? ఆయన ఎట్లా చంపద్ది నీ వంట చూడు అని చెప్పి ఒక వంటకి పోయి నరికినాడు. ఇట్లే చంపింది అంట. అబ్బా, అంతలో తండ్రి వచ్చినాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. రాజు తప్పైపోయింది, నా కొడుకు ఏమో అయిపోయింది, కథ అయిపోద్దు అని అనుకున్నాడు. రాజు అన్నాడు, అయ్యా నీ కొడుకు నీ దగ్గర వద్దు, నా దగ్గర పెట్టుకుని నేను సాక్కుంటాను. తీసుకుపోయి తాను పెంచుకున్నాడు. ముందు ముందు పెద్దవాడై అతనికి సేనాధిపతిగా తయారైనాడు. దుర్గా దాస్ అని ఆయన పేరు వింటేనే ఔరంగజేబ్ గడగడలాడేవాడు. ఇటువంటి ధైర్యం ఇక్కడ కూడా వాలంటీర్లు ఉన్నారు. మేము పెద్దోళ్ళు, మేము అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అయితే ఇక్కడ ఈ ఆశ్రమ ఆవరణములో మనము న్యాయము, ధర్మము, నీతి అనే పంటను పెట్టినాము. ఇక్కడ మొదట వాలంటీర్లు చెయ్యెత్తి ఆహ్వానం చేస్తారు, మిమ్మల్ని కూర్చోపెట్టారు. అయితే ఈ ధర్మం అనే పంటకు
న్యాయం అనే పంటకు, నియమం అనే పంటకు, నీతి అనే పంటకు తొందర కలిగిందా సహించారు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెయ్యెత్తి నమస్కారం చేస్తారు, సహించరు. కృష్ణుడు కూడా చాలాసార్లు చెప్పి చూసినాడు, రాయబారం చేస్తామని, సాధ్యం కాలేదు. అర్జున విడు బాణం, నాశనం చేసి. ఒక్కసారి 2 సార్లు అడిగినాం. క్షమ కావాలి, అతి క్షమ పనికిరాదు. ఓర్పు కావాలి, అతిగా ఓర్పు ఉంటే చాలా కష్టం. మహమ్మద్ పైగంబరు మదీనాకు పారిపోయిన మక్కా నుంచి సైన్యంతో వచ్చారు, యుద్ధం చేస్తామన్నారు. స్వామి యుద్ధానికి సిద్ధమైనారు వాళ్ళు, ఏం మీ ఆజ్ఞ? చూశారు, ఎంతో క్షమతో ఉన్నాను, ప్రతీక్ష, ప్రాణాల మీద వచ్చింది, ఆయుధాలు తీసుకోండి, పదండి అన్నాడు, యుద్ధం చేయండి. అందువల్ల తితిక్షణ పాటించాలి, మనమంతా సాధ్యమైనంత వరకు పాటించాలి. ఆ మహాత్ములు నడిచినటువంటి మార్గంలో ప్రణము మనము ప్రయత్నం చేస్తే దినదినానికి అభివృద్ధి చెందవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చే శిష్య భక్తాదులకు ఇంకొకసారి నేను చెప్తూ, భక్తి ప్రపత్తులతో మెలగాలని చెప్పి అడుక్కుంటూ, ఆ రీతిగా మెలుగుతారని చెప్పి విశ్వసిస్తూ, మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.